సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్ కు పుట్టగతులుండవని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీ వినోద్ 2013 భూసేకరణ చట్టంపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే నేతలు యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్, టీడీపీ కార్యాలయాలు అబద్దాల యూనివర్సిటీలుగా మారాయన్నారు పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్. తెలంగాణ అంశాన్ని ఎవరైతే పరిశీలించినమో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాన్ని నడపాలని ఎందుకైతే అనుకున్నామో మాకే అర్థమవుతుంది, మీకు అర్థం కాదు. మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు మధ్యలోనే పోతారు. మీరు ఈరోజు ఎందుకు ఆపుతున్నారు? మీరు ఈ ఉద్యమాలు ఎందుకు చేపడుతున్నారంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు చెయ్యకూడదు, ఇవి నడిస్తే మాకు బ్రతుకుదెరువు ఉండదు, మా రాజకీయ ఉనికికి ప్రమాదమని అనుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇలాంటి సభలు పెడుతుంది. ఆనాటి పార్లమెంటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్లమెంటు 2013 చట్టంలో రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇచ్చారు. మరి వీళ్ళకి అర్థమవుతుందా, అర్థం కాదా? వాళ్ళు చేసిన చట్టం పట్లనే వాళ్ళకి గౌరవం లేదు, అవగాహన లేదు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు 2013 చట్టంలో ఇవ్వాలి. మరి ఎందుకు చేసినావు ఆ చట్టం? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చినావు? మరి మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం, ఇప్పుడు కేరళ ప్రభుత్వాలు ఎందుకు ఈ చట్టాలని మాకు పనికిరాదు 2013 చట్టం అని చెప్పి కొత్త చట్టాలు తీసుకొచ్చినాయి? ఈనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రైతులకి గత 60 సంవత్సరాలు నష్టం జరిగింది. తెలంగాణ రైతాంగానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రైతుల్ని మోసం చేసినాయి. ఈరోజు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పరిస్థితి, అబద్ధాల యూనివర్సిటీకి ఆ రెండు పార్టీల కార్యాలయాలు బ్రాంచీలుగా మారినాయి. గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఇవి రెండు కూడా అబద్ధాల యూనివర్సిటీకి బ్రాంచులుగా, అడ్డాలుగా మారిపోయినాయి. అక్కడ ఉండేటటువంటి నాయకులంతా కూడా ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాళ్ళు పెట్టే సమావేశాలు కానీ, వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు కానీ, వాళ్ళు ఎక్కడికైనా పోయి మాట్లాడే సందర్భంలో కానీ ఈ ప్రభుత్వం పైన అబద్ధాల పురాణం వల్ల వేస్తూ బతుకుతూ ఉన్నారు.